అందరికీ నమస్కారం. నా పేరు భవ్యశ్రీ. నేను 9వ తరగతి చదువుతున్నాను. అందరికీ తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు. గిడుగు వెంకటరామమూర్తి గారి జయంతి సందర్భంగా తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటాము. గిడుగు వెంకటరామమూర్తి గారు ఆగస్టు 29, 1863న శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాలపేటలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు వెంకమ్మ, వీరరావు. గిడుగు వెంకటరామమూర్తి గారు గ్రాంథిక భాషలో ఉండే పాఠ్యాంశాలను వాడుక భాషలోకి తీసుకురావాలని ఎంతో కృషి చేశారు. ప్రతి విద్యార్థికి సులువైన పద్ధతిలో పాఠ్యాంశాలు ఉండాలి అని ఆలోచించి, మనం ఇంట్లో మాట్లాడే భాష, బడిలో మాట్లాడే భాష వేరువేరుగా ఎందుకు ఉండాలి అని అనుకొని వాడుక భాషలోనే పాఠ్యాంశాలు ఉండాలి అని ఉద్యమం చేశారు. ఈయన తరువాత కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, తాపీ ధర్మారావు లాంటి వారు ఎందరో తెలుగు భాష కోసం ఉద్యమం చేశారు. గిడుగు వెంకటరామమూర్తి గారు తెలుగు భాష ఉద్యమ పితామహుడు. తెలుగు అనే పదంలోనే ఎంతో తీయదనం ఉంది. తేనెలొలుకు భాష తెలుగు భాష. అమ్మ ప్రేమలా స్వచ్ఛమైన భాష తెలుగు భాష. తెలుగు భాషలో కవితలు, నవలలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. అందుకే శ్రీకృష్ణదేవరాయలు గారు దేశ భాషలందు తెలుగు లెస్స అని అన్నారు. ప్రపంచ భాషలలో ఎక్కువ అక్షరమాల కలిగిన భాష తెలుగు భాష. వేల సంవత్సరాల ఘన చరిత్ర కల భాష తెలుగు భాష. రాతలో అతి సుందరమైన భాష తెలుగు భాష. నాకు ఈ అమూల్యమైన అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు.